హాయ్ అండి, వెల్కమ్ టు విన్యూ లైఫ్ స్టైల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రెగ్యులర్గా షాప్లో కాకుండా డైరెక్ట్గా హోల్సేల్ టు రీటైల్. సో హోల్సేల్లో రీటైల్ కస్టమర్కి ఇచ్చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ బట్టలు అనేది మెన్స్కి, కిడ్స్కి, లేడీస్కి ముగ్గురికి ఉంటాయి. ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి అనమాట. మీకు ఫారిన్ కంట్రీలో ఉండే బ్రాండ్స్ ఉంటాయి కదా, అవే బ్రాండ్స్ ఇక్కడ సేల్ చేస్తారు విత్ డిస్కౌంట్ ప్రైస్లో అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక ఆఫర్ అయితే రన్ అవుతుంది. మీరు ఓవరాల్గా బిల్ చేస్తారు కదా, బిల్లింగ్ మీద 70% పే చేసేవారు, 30% పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో అది ఎందుకో ఎలానో వీడియో మొత్తం చూడండి. సో ఈరోజు వచ్చేసి మనకి ఇంపోర్టెడ్ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉన్నాం అనమాట. సో ఒకసారి సార్ అయితే ఉన్నారనమాట, సార్ని అడుగుదాం. హాయ్ సార్. సార్ ఇక్కడ అసలు రెగ్యులర్గా ఒక స్టోర్ అంటే ఒక మొత్తం సెటప్ ఉంటుంది. ఇలా అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, దీని గురించి చెప్పండి, ఇక్కడ ఏముంటుంది చెప్పండి సార్. ఇప్పుడు చాలామంది ఇంపోర్టెడ్ అని చెప్పి ఇండియాలోనే తయారు చేసే వాళ్ళు ఉంటారు. అలానే ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ని ఇండియాలో తయారు చేసే వాళ్ళు కూడా ఉంటారు, మ్యానుఫ్యాక్చరర్స్. బట్ ఇవేంటంటే డైరెక్ట్ ఇంపోర్టెడ్ అక్కడి నుంచి వచ్చినవి అనమాట, పర్చేజ్ చేసినవి. ఈ మాక్సిమం డిజైన్స్ అన్ని ఆఫ్ఘనిస్తాన్ అనమాట. సో వీళ్ళ డిజైన్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అక్కడ మ్యాన్ పవర్ కొంచెం తక్కువ, హ్యాండ్ మేడెడ్ ఉంటాయి అనమాట డిజైన్స్. ఇక్కడ ఈ హ్యాండ్ మేడెడ్ చేయడానికి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, ఢిల్లీ కానీ గుజరాత్, సూరత్ లో. బట్ వాళ్ళ దగ్గర అయితే డిజైన్స్ బాగున్నాయి. అయితే యాక్చువల్ గా మేము ఆఫ్ఘనిస్తాన్ కి డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ రిలేటెడ్ దానికోసం అని వెళ్ళినప్పుడు చూసాము. అప్పుడు మేము దీన్ని ఎట్లన్నా సరే ఇంపోర్టెడ్ది ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ సేల్ చేయాలని వచ్చాము. ఎందుకంటే ఈ డిజైన్స్ మేము ఇక్కడ ఎప్పుడు చూడలేదు అనమాట ఈ ఇండస్ట్రీలో. సో అయితే దీంట్లో ఇంపోర్టెడ్ ఓన్లీ ఉమెన్సే కాకుండా మెన్స్ వేర్ కూడా ఇంపోర్టెడ్ తీసుకున్నాము. మేము డీల్ చేసేది ఏంటంటే, మీరు ఎవరైనా సరే వేరే కంట్రీకి వెళ్ళేటప్పుడు అక్కడ షాపింగ్ చేస్తారు కదా రీటైల్, సో సేమ్ అక్కడ దొరికే మాలే ఇక్కడ ఉంటది. దీన్ని ఇంపోర్టెడ్ గా మనం ఏం చేసేది మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఇండియాలో జరిగేది కాదు. ఇప్పుడు మనకి ఇక్కడ అయితే సూరత్ లో ఎట్లయితే హోల్సేల్ మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారో, వేరే కంట్రీలో కూడా మ్యానుఫ్యాక్చర్ హోల్సేల్ ఉంటాయి కదా, అక్కడ పర్చేజ్ చేసిన ఇవన్నీ మాల్స్ అన్ని కూడా. సో సార్ ఒకసారి మన స్టోర్ అడ్రస్ క్లియర్ గా చెప్పారా? ఇక్కడ ఇది మీకు వివేకానంద నగర్ కాలనీ కుక్కట్పల్లిలో ఉంటుంది. కుక్కట్పల్లి నుంచి వివేకానంద నగర్ లో మీరు ఎంటర్ అయ్యే ఆ రోడ్ లో ఒక 800 మీటర్స్ దాటితే రైట్ సైడ్ కి ఉంటుంది ఈ మాల్. ఇది యాక్చువల్ గా మేము పెట్టింది హోల్సేల్ కోసమే. బట్ ఏంటంటే రీటైల్ కస్టమర్స్ కూడా చాలా మంది రావడం వల్ల ఇంకా వాళ్ళకి సేల్ చేయలేము అనలేక రీటైల్ ప్రైస్ ఏదైతుందో వాటికే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రీటైల్ చేయమని కాదు, బట్ మేజర్ గా హోల్సేల్ అనమాట. సో హోల్సేల్ ఇక్కడ మన దగ్గర మినిమం స్టార్టింగ్ ఒక 120 నుంచి స్టార్ట్ అవుతాయి. హోల్సేల్ 120 నుంచి స్టార్ట్ అవుతుంది, అప్ టు 2000 దాకా కూడా ఉన్నాయన్నమాట. సో మినిమం 100 పీసెస్ పర్చేజ్ చేస్తేనే ఆ రేట్ అనమాట యాక్చువల్. సో దీంట్లో అన్నీ ఉన్నాయి. 190 ఉంటుంది, 250 ఉంటుంది, 350, 450 అట్లా 800 వరకు ఎక్కువ డిజైన్స్ మ్యాక్సిమం ఆ రేంజ్ లో ఉంటాయి. కొన్ని కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి, హెవీ వర్క్ ఉండేవి. సో అవి కొద్దిగా కాస్ట్ 1500, 1800, 2000 వరకు ఉంటాయి అన్నమాట. ఓకే సార్, ఒకసారి కలెక్షన్ చూపిస్తారా? సో ఇవి మామూలుగా ఈవెంట్స్, ఫంక్షన్స్, ఫెస్టివల్స్ టైంలో ఎక్కువగా యూజ్ చేసేవి అనమాట. ఎప్పుడైనా పార్టీస్కి అట్లా వెళ్ళిన ట్రెడిషనల్ గా. ఓకే. సో ఇవి హోల్సేల్ మనకి ఆల్మోస్ట్ ఒక 1300 ఈ రేంజ్ లో ఉంటాయి అనమాట, హోల్సేల్ ప్రైస్. అండ్ రీటైల్ కాస్ట్ ఉంటుంది, బట్ రీటైల్ చేస్తాం అనమాట. మరి ఒక పీస్ తీసుకుంటే కాదు కానీ అట్లా. ఇది కూడా ఆఫ్ఘనిస్తాన్ స్టైల్ డిఫరెంట్ ఉన్నాయి మాల్ అంతా. సో అది చూసాక ఇట్లా స్టార్ట్ చేయాలనిపించింది హోల్సేల్. ఎందుకంటే రీటైల్ కంటే హోల్సేల్ అనే దాని మీద కొంచెం బల్క్గా, అంటే అది డిస్టెన్స్ ఎక్కువ కదా ఆఫ్ఘనిస్తాన్ అంటే. సో కొంచెం స్టాక్ తెస్తే సరిపోదు, అందుకని చెప్పి హోల్సేల్ చేద్దామని స్టార్ట్ చేసాం. సార్ ఇప్పుడు రీటైల్లో ఎంత ఉంది స్టార్టింగ్ ఉంది కుర్తాస్లో వాటిలో? రీటైల్లో మీకు మినిమం స్టార్టింగ్ ఒక 250 నుంచి స్టార్ట్ అవుతుంది. 250. ఓకే. అప్ టు ఇది 1800, 1600 ఈ రేంజ్ లో ఉంటాయి అనమాట. ఈ టైప్ 250 నుంచి 1800 అట్లా వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ మోడల్స్ అనేది డైరెక్ట్ గా ఇట్లా డెమో పెట్టేశారు, ఒక్కసారి ఇక్కడ చూసుకోండి, మీకు శాంపుల్ గా తెలుస్తుంది. అండ్ దీని క్వాలిటీస్ కూడా చూడండి మొత్తం. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి కదా, సో సేమ్ అనమాట. మీరు మోడల్స్ అనేది చెక్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ మొత్తం మారిపోతుంది, ఇండియన్ ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో సార్ ఇవన్నీ మీరు ఇందాక 250 నుంచి 800 బిట్వీన్ ఉంటుంది రీటైల్లో. ఈ టైప్ లేటెస్ట్ ఫ్యాషన్ అన్నమాట. చూడండి, రెగ్యులర్గా స్టోర్ లాగా మీరు కమిషన్ పెట్టుకుని అట్లా కాదన్నమాట, డైరెక్ట్ హోల్సేల్ పడ్డాని మీద డైరెక్ట్ సేల్ చేస్తారనమాట వీళ్ళు. కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, మీ బిల్లింగ్ మీద 70% పే చేయాలి, 30% డిస్కౌంట్ వస్తుందని చెప్పేసి. సో అది ఎలా అంటే,
మీ దగ్గర ఓల్డ్ క్లోత్స్ ఉన్నాయనుకోండి, పాత బట్టలు ఉన్నాయనుకోండి, వీళ్ళ దగ్గర తెస్తే అవి వీళ్ళు తీసుకుంటారు. మీరు తెచ్చిన బట్టల వాల్యూని బట్టి వీళ్ళు డిస్కౌంట్ అయితే ఇస్తారు అనమాట. అప్ టు 30% వరకు అయితే డిస్కౌంట్ అయితే ఇస్తారు. మీరు ఎన్ని బట్టలు తెచ్చారు అండ్ మీరు ఎంత బిల్లింగ్ చేశారు దాన్ని బట్టి డిస్కౌంట్ అయితే ఉంటుంది అనమాట. అప్ టు 30% వరకు అయితే ఉంటుంది. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, వీళ్ళు ఈ పాత బట్టలు తీసుకుని ఏం చేస్తారని చెప్పేసి. వీళ్ళు క్లోత్స్ ఏం చేస్తారంటే, గుజరాత్లో అయితే రీసైక్లింగ్ ప్లాంట్స్ అయితే ఉంటారన్నమాట, ఇలాంటి పాత బట్టని రీసైక్లింగ్ చేయడానికి. సో అక్కడైతే వీళ్ళు ఇస్తారనమాట వాళ్ళకి. సో అలా మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓవరాల్ బిల్లింగ్ మీద అప్ టు 30% వరకు అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది మీకు. అండ్ మెన్స్లో కూడా మీకు ఇంపోర్టెడ్ అనమాట. అసలు ఒకసారి ఈ ఫ్యాబ్రిక్ టచ్ చేసి చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఒకసారి చూడండి, ఇవన్నీ ట్రాక్ ప్యాంట్స్ చూడండి. ఇది కలర్ వదిలేయడం కానీ లేకపోతే సింక్ అవడం అట్లా ఉండదు అనమాట. చాలా కంఫర్ట్ ఉంటుంది. ప్యూర్ ఇంపోర్టెడ్ అనమాట. అసలు ఇండియాలో ఎక్కడ నార్మల్ గా తయారు చేయడానికి యూజ్ చేయదు ఫ్యాబ్రిక్. అండ్ కార్గోస్ కూడా ఉన్నాయి. అంటే వీటి కస్టమ్ చార్జెస్ పడతాయని ఇంపోర్ట్ ఫ్యాబ్రిక్ తెచ్చుకుని ఇక్కడ తయారు చేస్తారు. బట్ మనం కస్టమ్ డ్యూటీ ఉంది కాబట్టి ఒక 10% లైట్ గా ఒక 50 రూపీస్ కాస్ట్ ఇక్కడతో కంపేర్ చేస్తే ఉంటుంది. ఇవన్నీ ఇంపోర్టెడ్ అనమాట, డైరెక్ట్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది. చూడండి మొత్తం ఇట్లా రిబ్ అయితే వచ్చింది మొత్తం కింద కూడా. సో ఇక్కడ మళ్ళీ మనకి వర్షం పడిన ఇట్లా ఫోల్డ్ చేసేది కొంతమంది ఉంటారు కదా, హైట్ తక్కువ ఉండే వాళ్ళు. ఇక్కడ కార్గోస్ లో కూడా డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి చూడొచ్చు. ఇది ఒక టైప్, ఇది ఒకటి చూడండి. ఇక్కడ డిఫరెంట్ స్టైల్లో అనమాట. ఇక్కడ ఎవరు వచ్చినా ఒకసారి ఇది ఈ ఫ్యాబ్రిక్స్ చెక్ చేసి ఇంకెక్కడికైనా వేరే షాపింగ్ మాల్కి వెళ్తే తెలుస్తుంది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ అయితే ఎక్కడ దొరకదు. ఓకే, ఇక్కడ చూడొచ్చు సాఫ్ట్ ఉంది ఇది మట్టుకి. కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాం, ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ అసలు యూజ్ చేయదు. అంటే ఈ రేంజ్ లో కొనరో అని భయానికి ఇక్కడ ఇది వాడరు ఎక్కువ. సో నెక్స్ట్ ఇవి అనమాట మోడల్స్ చూడండి. సో ఇవి కూడా డిఫరెంట్. సో ఇవి ఎట్లా పెట్టారు ప్రైస్ ఇవన్నీ? ఇవి ఒక 1800 అట్లా ఉంటుంది. 1800 రీటైల్. ఇక్కడ చూడండి 1500 to 1800 రేంజ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ బట్టి. మీరు వచ్చి పట్టుకొని చూడండి ఫ్యాబ్రిక్, అప్పుడు ఫీల్ అవుతారు ఎలా ఉంటుందని చెప్పి. చాలా మంది జీన్ ప్యాంట్స్ కార్గోస్ ఒక 1500కి రేంజ్ లో అమ్ముతారు బయట, 2000 అని. అవి చెప్పాలంటే చాలా వేస్ట్ క్వాలిటీ అనమాట. నార్మల్ గా దాన్నే అంత రేంజ్కి అమ్ముతారు. బట్ ఈ క్వాలిటీ ఇంపోర్టెడ్ది, ఇది ఒకసారి యూజ్ చేస్తేనే తెలుస్తుంది దీని కంఫర్ట్. బట్ మాకు ఏంటంటే ఇది ఇండియాలో యూజ్ చేసి కొన్ని డేస్ అయిన తర్వాత కానీ మాకు దీని వాల్యూ వాళ్ళకి ఐడియా రాదు. కొంచెం టైం పడుతుంది మాకు మార్కెట్ అవ్వడానికి. బట్ ఏంటంటే తీసుకొచ్చి స్టార్ట్ చేసాం ఇంపోర్టెడ్. ఇక్కడ కూడా ఇంకోటి చూడొచ్చు, ఇది కూడా కార్గోనే, జిప్ టైప్. ఓకే, జిప్ కూడా చాలా వెరైటీగా ఉంది, పెద్దగా ఉంది చూడండి. జస్ట్ డిజైన్ అంతే. కలర్ కూడా చాలా బాగుంది అనమాట, బ్యాగీ ఫిట్ లాగా వచ్చింది కొద్దిగా. సో మోడల్స్ అనేవి ఉన్నాయి సార్. దీంట్లో కలెక్షన్ ఇట్లా పెట్టారు కదా, ఇంకా కలెక్షన్ ఉందా లేకపోతే పెట్టినంత వరకేనా? ఉంది, అంటే డిస్ప్లే డిజైన్ ఒకటి తీసి పెట్టామని. ఓకే, ఇంకా కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, బట్ అన్ని ఒకేసారి పెట్టలేమని. బట్ ఇక్కడ ఒకటైతే చెప్పగలుగుతాము, టీ షర్ట్స్ చూడండి, ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్. ఇది ముట్టుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్ ఉందో. ఇవన్నీ కూడా లగ్జరీ ఫ్యాబ్రిక్స్, ఇవన్నీ ఇంటర్నేషనల్, ఇవన్నీ కూడా షర్ట్ టైప్లో వస్తుంది. షర్ట్ టీ షర్ట్ మిక్సింగ్ కాంబినేషన్లో వచ్చిందనమాట, చూడొచ్చు. సో రౌండ్ నెక్ అనమాట ఇవన్నీ. సార్ ఆన్లైన్ డెలివరీ చేస్తారా ఎవరైనా రీటైల్కి? చేస్తాం, మాది క్యాటలాగ్ ఉంటుంది మా నెంబర్కి. ఓకే, సో దాంట్లో ఆర్డర్ చేయొచ్చు. మేము ర్యాపిడో కేసెస్ చాలా ఆర్డర్స్ ఆన్లైన్లో వస్తాయి. ఓకే. బట్ ఒకటైతే చెప్పగలుగుతాం, వీటిని యూజ్ చేసే ఫ్యాబ్రిక్ క్వాలిటీ వల్ల ఏమంటే కంఫర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట వేసుకునేటప్పుడు. ఇది ఎవరు చూడరు. మేము హోల్సేల్ గుజరాత్ కానీ ఢిల్లీ కానీ ముంబైలో పర్చేజ్ చేయడానికి వెళ్ళేటప్పుడు గార్మెంట్స్, అప్పుడు చూసిన క్వాలిటీ డిఫరెంట్, ఇది పూర్తిగా డిఫరెంట్ అనమాట. కాకపోతే ఇది అసలు చాలా కాస్ట్ పెట్టి అమ్మాలి. బట్ వేరే కంట్రీ నుంచి తేవడం వల్ల, మేమే తెచ్చుకోవడం వల్ల ఈ ప్రైస్ ఉంది. బట్ ముంబైలో ఇంపోర్టెడ్ మాల్ దొరికే ఏరియా ఉంటుంది. సో ఆ ఏరియాలో వెళ్ళి పర్చేజ్ చేస్తే వాళ్ళు మళ్ళీ దానికి ఒక 40% యాడ్ చేసి మార్జిన్ మళ్ళీ అమ్ముతారు. మళ్ళీ అక్కడ పర్చేజ్ చేసి మళ్ళీ ఇక్కడ రేట్ వేయాలంటే అసలు ఆ రేట్ కొనలేదు కస్టమర్. డైరెక్ట్ ఇంపోర్టెడ్ వేరే కంట్రీ నుంచి తెప్పించుకున్నాం కాబట్టి సో ఇది కొంచెం మనం తగ్గించి ఇవ్వగలుగుతాం అనమాట ప్రైస్. సో ఈ రేంజ్ లో, దీనికన్నా ఎక్కువ రేంజ్ లోనే ఇక్కడ ఉన్న బ్రాండ్స్ అమ్మేస్తున్నారు. బట్ వాటి క్వాలిటీ దీని క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట.
ఓన్లీ బ్రాండ్ వల్లే ఎక్కువ ప్రైస్ అనేది బయట సేల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇది క్వాలిటీ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి వెస్టర్న్ అనమాట. వెస్టర్న్ క్వాలిటీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. పార్టీ వేర్స్ కి బాగుంటుంది అనమాట. ఈ క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి టచ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇవి వెస్టర్న్. సో ఈ పైన అన్ని కూడా వెస్టర్న్ ఇక్కడ చూసుకోవచ్చు డిజైన్స్ అన్ని. పార్టీ వేర్ ఉన్నాయి. యాక్చువల్గా పార్టీ వేర్ రీసెంట్ గా వచ్చాయి, బట్ తక్కువ పీసులు ఉన్నాయి, వెళ్ళిపోయి రేపు మార్నింగ్ వస్తాయి పార్టీ వేర్. పార్టీ వేర్ మొత్తం అంతా కూడా దొరుకుతుంది. సో సార్ ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కదా, మెన్స్ షర్ట్స్ గురించి చెప్పలేదు. షర్ట్స్ ఎప్పుడు వస్తాయి మనకి? షర్ట్స్ యాక్చువల్గా స్టాక్ అనేది ఇంకా రాలేదు, ఒక 2 days లో స్టాక్ వస్తుంది. అవన్నీ కూడా ఇటలీ ఆ కంట్రీ నుంచి వచ్చాయి అనమాట. అవి డిఫరెంట్ అనమాట. సో ఆ షర్ట్స్ ఒక 2 days తర్వాత మనకి అవైలబుల్ గా ఉంటాయి. బట్ ఇందులో ప్యూర్ మొత్తం అంతా కూడా ఇంపోర్టెడ్. ఇది కూడా నార్మల్ ఇక్కడ కొన్నవేవి. మొత్తం కూడా ఇంపోర్టెడ్ లో డీల్ చేయాలని మీరు అనుకుంటున్నారు? క్వాలిటీ అండ్ డిజైన్. ఓకే సార్. సో డెఫినెట్ గా ఇప్పుడు ఇక్కడ మీరు పర్చేజ్ చేసి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసింది ఏదైతే ఉందో, ఎవరైనా ఒకవేళ వేరే కంట్రీకి వెళ్తే డెఫినెట్ గా ఇవన్నీ అక్కడ చూస్తారు. అక్కడ ఉండేది. సో లోకల్లో ఉండేది ఏది కాదు మన దగ్గర ఉండేది. ఓన్లీ మాకు ప్రాబ్లం ఏంటంటే కస్టమ్ చార్జెస్ ఒకటి ఎక్స్ట్రా పడతాయి అంతే. సో అది దానివల్ల కొంచెం లైట్ గా మార్జిన్ వేసుకోవాలి తప్ప వేరియేషన్ ఇక్కడ మన ముంబైలో అమ్మే హోల్సేల్ రేట్లకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ కొన్నా ఇక్కడ కొన్నా కస్టమ్ చార్జెస్ వల్ల, ట్రాన్స్పోర్ట్ వల్ల లైట్ గా యాడ్ అవుతుంది. 50-100 ఎక్స్ట్రా ఉంటుంది అంతే. బట్ క్వాలిటీ అంతా ఇంపోర్టెడ్. యాక్చువల్గా ఇంకా మనకి లేడీస్ ఇన్నర్ వేర్స్ కూడా మొత్తం ఇంపోర్టెడ్ ఉన్నాయి టోటల్. అండ్ జిమ్ కి వెళ్ళే వాళ్ళు వేసుకునే టైప్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్. అవి అసలు ఇండియాలో దొరకవు అక్కడ. అవి కూడా మనకి ఒక 2 days లో అవైలబుల్ ఉంటుంది. సో అవి ఎక్కువగా జిమ్ యూజర్స్, కల్ఫిట్ జిమ్ కి వెళ్ళేటోళ్ళు చాలా మంది యూజ్ చేయడానికి కంఫర్ట్ ఉంటాయి. ఉమెన్ కి ఎక్కువ అది యాక్చువల్గా 1500 అట్లా ఆన్లైన్లో అమ్ముతారు. వాటి ఇక్కడ దొరకవు కదా అని చెప్పేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మినిమం 1500 ఉంటాయి. కొన్ని అన్నీ కాదు, మినిమం అవి 150 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మన దగ్గర. అన్ని ఇంపోర్టెడ్. బట్ ఇదేంటంటే జిమ్ యూజర్స్ ఉంటుంది. సో దాని స్ట్రెచింగ్ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. అవి మనకి ఇక్కడ 1200 ఆ రేంజ్ లో దొరికేస్తాయి. బయట 1500 ఉంటుంది. అండ్ అలాగే ట్రాక్స్ అవన్నీ కూడా ఉంటాయి. ట్రాక్స్ అన్ని ఇంపోర్టెడ్. వాట్ ఎవర్ ఏదన్నా సరే ఇంపోర్టెడ్ ఉంటాయి. కిడ్స్ ఉందా మన దగ్గర? కిడ్స్ కూడా ఉన్నాయి సార్. కిడ్స్ వేర్, మెన్స్ వేర్ అంతా ఇంపోర్టెడ్ కాబట్టి మాల్ స్టార్ట్ చేసి 3 days అయిందన్నమాట. ఒక 3 days. సో అవన్నీ మాల్ అంతా ఒక 3-4 days లో మొత్తం అంతా కిడ్స్ వేర్ అంతా వస్తుంది. సో ఐ థింక్ వీడియో పెట్టేలోగా మొత్తం వచ్చేస్తుంది అంతా కూడా స్టాక్. సో మీరైతే చూస్తున్న వాళ్ళైతే నియర్ బై ఉండే వాళ్ళు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి, ఒకసారి చెక్ చేయండి. మెన్స్, కిడ్స్, లేడీస్ అందరికీ అవైలబుల్ ఉంటుందన్నమాట. సో తప్పకుండా రావచ్చు. రెగ్యులర్గా మీరు చూసే షాప్ కాదు, మొత్తం కూడా ది ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది స్టాక్ అంతా కూడా. సో తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.